హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన గార్డెన్లో ఉన్న శంఖం పూలు అండి. శంఖం పూలతో మనం ఈరోజు హెల్దీ డ్రింక్ తయారు చేసుకుందాము. శంఖం పూల టీ ఏ విధంగా తయారు చేసుకొని దీన్ని యూజ్ చేయాలి, తర్వాత దీని బెనిఫిట్స్ ఏంటనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలియజేస్తానండి. సో మరి ఈరోజు మన గార్డెన్లో ఉన్న ఈ శంఖం పూలు కోసుకొని టీ తయారు చేసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేశారో సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సో మీ లైక్ నాకెంతో వాల్యూ అయినది. సో మరి ఇంకెందుకు ఆలస్యం అండి, మన ఈ టీని ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మనం తెలుసుకుందాము. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మనం ఈ శంఖం పూల డికాషన్ని టీని మనం చాలా ఈజీగా మనం చక్కగా రెడీ చేసుకోవచ్చండి. ప్రతి ఇంట్లో కూడా శంఖం పూలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో మన టెర్రస్ గార్డెన్లో ఎక్కువగా ఉంటాయి కదండి, ప్రతి గార్డెన్లో కూడా. సో దానికోసం మనం బాగా బాయిల్ చేసిన వాటర్ని మనం ఈ గ్లాసులోకి తీసుకుందామండి. ఈ గ్లాసులోకి మనం ఏవైతే శంఖం పూలు ఉన్నాయో చూస్తున్నారు కదా, ఈ శంఖం పూలని మనం ఈ వాటర్లో డిప్ చేద్దామండి. సో ఈ విధంగా మనం ఈ వాటర్లో పువ్వులన్నీ కూడా వేసేద్దాము. సో శంఖం పూల డికాషన్ అనేది మన హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఆ బెనిఫిట్స్ ఏంటో మీకు చెప్తాను. సో ఈ విధంగా పువ్వులన్నీ కూడా మనం ఈ గ్లాసులోకి వేడి నీళ్ళలోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ వాటర్ని మనం ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేద్దామండి. ఈ శంఖం పూల వాటర్ని మనం ఒక బాటిల్లో వేసుకొని రోజు కూడా మనం మన ఫేస్కి చక్కగా స్ప్రే చేసుకొని దాన్ని మన ఫేస్కి చక్కగా ప్యాక్ లాగా వేసుకున్నట్లయితే కనుక మన స్కిన్ అనేది రింకిల్స్ అలాగే డ్రై స్కిన్ కూడా చక్కగా నార్మల్ అవుతుందండి. సో ఇది డైలీ చేసుకున్నట్లయితే, అలాగే హెయిర్ ప్యాక్లో కూడా మనం ఈ శంఖం పూల పేస్ట్ని మనం మన తలకి పట్టించినట్లయితే కనుక చక్కగా చాలా స్మూత్గా ఉంటుంది, హెయిర్ లాస్ కూడా తగ్గుతుందన్నమాట. సో ఇది మనకి మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ని కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే వెయిట్ లాస్ కూడా ఈ శంఖం పూలు అనేది చాలా బాగా పనిచేస్తుందండి. ఈ పూలు ఎవరైనా టెర్రస్ గార్డెన్లో ఉంటే వేస్ట్ చేయొద్దు. సో చూస్తున్నారు కదా, పావుగంట తర్వాత మనకి ఈ వాటర్ అనేది ఎంత చక్కగా కలర్ అనేది ఈ గ్లాస్లోకి చక్కగా కనిపిస్తుందో. సో ఈ వాటర్ని మనం ఒక వడకట్టి దీన్ని మనం ఒక గ్లాస్లోకి తీసుకుందామండి. అలాగే ఇది మనకి న్యాచురల్ కెఫెయిన్గా కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఇందులో ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం దీన్ని ఎందుకు యూజ్ చేయకుండా ఉండాలండి. చక్కగా శ్రద్ధగా మనం ప్రాపర్గా దీన్ని మనం వాడినట్లయితే కనుక మన బాడీని చక్కగా హెల్తీగా ఉంచుకోవచ్చు, మన హెయిర్ని కూడా చాలా చక్కగా ఉంచుకోవచ్చు అండి. వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో ఇది మనం వడకట్టిన తర్వాత చూడండి దీని కలర్ ఎంత బాగుందో. కావాలంటే దీంట్లో మనం ఒక స్పూను లెమన్ జ్యూస్ వేసుకోవచ్చు, లేదంటే తేనె కూడా వేసుకోవచ్చు అండి. సో దీని యూజ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మరిన్ని మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందు ఉంటానండి. సో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుస్తాను. దీని అంతవరకు బాయ్ బాయ్.